రైతులకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతులకు కూడా ఒక చక్కటి స్కీమ్ అనౌన్స్ చేశారు. ప్రధానమంత్రి ధాన్యధన కృషి యోజన. ధాన్యధన కృషి యోజన అని కొత్త పథకం. ఇదేంటంటే 100 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, అంటే వెనుకబడినటువంటి కొంత ఆర్థికంగా వెనుకబడినటువంటి జిల్లాలు ఉంటాయి దేశవ్యాప్తంగా. అటువంటి జిల్లాల్లో 100 జిల్లాలు ఐడెంటిఫై చేసి ఆ యొక్క జిల్లాల్లో ఫోకస్డ్ గా రైతాంగ గ్రామీణ వ్యవస్థని మౌలిక వసతులు కల్పించడాలు, వాళ్ళకి ఇరిగేషన్ అంటే నీరు అందించడాలు, అలాగే వారికి విత్తనాలు అందించడాలు, మెరుగ్గా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటే దగ్గరుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి పల్లె వాతావరణాన్ని, రైతాంగ సమస్యలని పరిష్కరిస్తూ వారిని అభివృద్ధి బాటలో తీసుకొచ్చే కార్యక్రమం. ఇది అత్యంత అద్భుతమైన కార్యక్రమం. ఇదే కాకుండా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఏదైతే 3 లక్షల కోట్ల రూపాయల రుణాలు చాలా తక్కువ వడ్డీకి అందిస్తున్నారో దాన్ని 5 లక్షలకి కోట్లకు పెంచడం, 2 లక్షల కోట్లు పెంచారు. ఆ రకంగా రైతాంగానికి చాలా మంచి. అలాగే ఎంఎస్ఎంఈ రంగం, ఎంఎస్ఎంఈ రంగంలో చూడండి, ఎందుకంటే మన దేశంలో 1 కోటికి పైగా ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయి, సూక్ష్మ మధ్య సంస్థలు. దానిలో పనిచేసే వాళ్ళు, ఆధారపడే వాళ్ళు కనీసం 6-7 కోట్ల మంది ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్, మన యొక్క భారత వృద్ధి రేటుకి చాలా ఇంపార్టెంట్. అది ఆ వ్యవస్థకి కావాల్సినటువంటి రుణాలు ఏ రకంగా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందాలనేది ముఖ్యం. సో వారికి ఏంటి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. క్రెడిట్ గ్యారంటీ అంటే ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. వాళ్ళు ఏదో సొంతంగా వాళ్ళ ఇంటి పత్రాలు, పొలాల పత్రాలు తనఖా పెట్టక్కర్లేదు. ఆ యొక్క పరిమితిని అయితే ఎంఎస్ఎంఈ మైక్రో రంగాలకి 5 కోట్ల నుంచి 10 కోట్లు పెంచారు. స్టార్ట్అప్ ది 10 కోట్ల పరిమితిని 20 కోట్లు పెంచారు. తద్వారా స్టార్ట్అప్ కూడా అవకాశం, ఎంఎస్ఎంఈ కూడా అవకాశం. స్టార్ట్అప్ యొక్క రిజిస్ట్రేషన్ కాల పరిమితి కూడా అది 2030 వరకు పెంచారండి. దాని ద్వారా, ఎందుకంటే 2014 ముందు మన దేశంలో స్టార్ట్అప్ లో 100 200 ఉంటే ఈ రోజుకి 1,50,000 వరకు స్టార్ట్అప్లు ఉన్నాయి. దానిలో అనేకమైనటువంటి 1000 కోట్లు 10,000 కోట్లు దాని స్టార్ట్అప్స్ ఉన్నాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థని ఊతమిచ్చేటువంటి రంగం. ఈ రంగంలో సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఎన్ని ఉన్నాయి. ఇది ఎప్పుడు రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి. అందుకని ఆ రిజిస్ట్రేషన్ లిమిట్ ఎప్పుడైతే 5 సంవత్సరాలు పెంచారో 2030 వరకు, స్టార్ట్అప్ వ్యవస్థ కూడా మంచి ఊత అందిస్తారు. అలాగే విద్యా వ్యవస్థ, ప్రభుత్వ, ఇందాక మీరు చెప్పారు, ప్రభుత్వ పాఠశాలలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ తీసుకురావడానికి పోషణ అభియాన్ ద్వారా మెరుగైనటువంటి ఆహార భద్రత వాళ్ళకి కల్పించడం. అలాగే అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఎక్స్పోర్ట్స్, ఎగుమతుల్లో కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకురాబోతున్నాం. అలాగే కస్టమ్స్ సుంకాలు, కొన్నిట్లు ఏ క్రిటికల్ మెడిసిన్స్ ఉన్నాయో అది తగ్గిస్తున్నారు. ఎగుమతుల సుంకాలు కూడా తగ్గిస్తారు. తద్వారా ఎగుమతులు ఎక్కువ పెరిగే విధంగా. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, కొన్ని కొత్త మిషన్స్ ఏర్పాటు చేస్తారు, కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా బాగుండిపోతుంది. ఓవరాల్ గా అండి, వికసిత భారత సంకల్ప యాత్ర ఏదైతే 2047 కల్లా భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన దేశంగా చూడాలని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలలు కంటున్నారు. ఆ యొక్క కళకి సాకారం చేసే దిశగా ఒక మంచి అడుగు, అన్ని వర్గాలకి ఆకర్షిత, చక్కటి మంచి చేసేటువంటి ప్రజలకు ఇది ప్రజా బడ్జెట్.